ఇంటర్మీడియట్లో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. చాలా చిన్న కాలేజీలో, పల్లెటూరు పక్కన ఉండే చిన్న జూనియర్ కాలేజీలో చదివాను. లెక్చరర్లు చాలా బాగా చెప్పేవాళ్ళు. వాళ్ళు అసలు ఎలా చెప్పేవాళ్ళు అంటే ఆ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా మీరు ఎంట్రన్స్కి చదవటానికి ఎలా ఉపయోగపడాలో అట్లా చెప్తాం మేము అని చెప్పేవాళ్ళు అనమాట. సరే, ఇంటర్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. సో ఫార్ సో గుడ్. అప్పుడు మా అమ్మంది, నువ్వు మెడికల్ ఎంట్రన్స్ కూడా ట్రై చెయ్యి అంటారు. అంటే నేను నా వల్ల కాదు, నేను ఇప్పటికే చాలా కష్టపడి ఎట్లా అంటే కాదు ట్రై చెయ్యండి. సరే, నా మార్కులు బట్టి నాకు అప్పుడు మ్యారిస్టెల్లాలో సీట్ వచ్చింది. అక్కడ ఉన్నప్పుడే నేను మెడికల్ ఎంట్రన్స్కి చదువుకుంటూ ఉన్నాను. అది అక్కడ చదువుకునే ప్రహసనం మళ్ళీ వేరే చెప్తాను. సరే, సీట్ వచ్చింది. నేను ఇంకా మ్యారిస్టెల్లా కాలేజీలోనే ఉన్నాను. మా చెల్లెలు చెప్పిందనమాట నాకు. నేను లేనప్పుడు మా నాన్నగారు న్యూస్ పేపర్ పట్టుకుని ఇదిగో చూడు దానికి సీట్ వచ్చింది అని చెప్పి చూపించారట. అప్పుడు మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, మంచం మీద ఉంది. అవునా, సీట్ వచ్చిందా దానికి అని చెప్పి మంచం నుంచి లేచి కూర్చుంట. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత జాయిన్ చేయడానికి నన్ను మా నాన్నగారు కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ నాలాగే కూతుళ్ళని కొడుకుల్ని వెంట పెట్టుకుని తల్లులు తండ్రులు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడేమో ఫోటోలు ఇచ్చి సంతకాలు చేసి మీ అమ్మాయి ఎక్కడండి, మీ అమ్మాయి ఎక్కడ అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పేరెంట్స్ పలకరించుకుని అన్నీ చేశారన్నమాట. అక్కడ నాకు ఒక 2-3 పిల్లలు, అంటే మా నాన్నగారితో పరిచయమైన వాళ్ళ పిల్లలు, సో పరిచయం చేసుకున్న వాళ్ళ పిల్లలు నాతో కూడా మాట్లాడారు. వాళ్ళే తర్వాత చాలా ఏళ్ళు నాతో ఫ్రెండ్లీగా అలా ఉండేవాళ్ళు హాస్టల్లో. ఫస్ట్లోనేమో మాకు హాస్టల్లో వేరే రూమ్స్ ఉండేవి కాదు. ఒక పెద్ద రైల్వే వెయిటింగ్ హాల్ లాంటి ఒక పొడుగు రూమ్లోనేమో మమ్మల్ని పెట్టారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ మంచాలు కూడా లేవు. ఆ నేల మీద అదేంటి అప్పుడు బెడ్డింగ్లు అని వచ్చేవి కదా, హోల్డాల్ అనేవాళ్ళు వాటిని. ఆ బెడ్డింగ్లు పరుచుకుని పక్కన పెట్టెలు పెట్టుకుని కూర్చున్నాం. ఈ రోజుల్లో చెప్తే అది చాలా అది చాలా పాపం అనిపిస్తుంది. అప్పుడు మాకు చాలా మామూలు అనిపించింది. రూమ్లు రెడీగా లేవుటలే, తర్వాత నెమ్మదిగా ఇస్తారట అని చెప్పి చాలా అడ్జస్ట్ అయిపోయాం అనమాట. చిన్నపిల్లలం కదా అప్పుడు, 17 ఏళ్ళు వెళ్ళినప్పుడు, జాయిన్ అయినప్పుడు. అయితే తర్వాత ఏం చేశారంటే ఆ ఉన్న చోటే మేము కాలేజీకి ఆ రూముల్లోనే, ఆ పెద్ద రూముల్లోనే మేము కాలేజీకి వెళ్ళిన టైంలో గబగబా కన్స్ట్రక్షన్ మేస్త్రీల్ని పిలిపించి ఒక 3-4 ఇటుకతో మామూలుగా గోడలు కట్టించేశారన్నమాట. అప్పుడు ఒక 4 రూమ్లు అయిపోయాయి అవి. సో అందులో మా తోటి వాళ్ళే ఉండేవాళ్ళు. కొంతమందినేమో వేరే రూమ్మేట్లు పిక్ చేసేసుకున్నారు. నువ్వు నా రూమ్మేట్గా ఉంటావా, నా రూమ్మేట్గా ఉంటావా అని. ఏ రూమ్మేటు లేని వాళ్ళం మేమన్నమాట. అలా ఒక్కొక్క రూమ్, ఆ చిన్న మేక్ షిఫ్ట్ రూమ్లో ఇద్దరు అట్లా ఉండేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే రూమ్మేట్ ఎవరికైతే రూమ్మేట్ దొరికిందో వాళ్ళు కొంచెం అంటే సుపీరియర్ అనమాట. మా రూమ్మేటు నన్ను వాళ్ళ రూమ్మేట్గా ఉండమన్నారు అనేది కూడా అదే ప్రివిలేజ్ అనమాట. అది సరే నీకు ప్రివిలేజ్. సో అక్కడ కూడా ఒక రకమైనటువంటి ఇన్ఫీరియర్, అయ్యో నన్ను ఎవరు నా రూమ్మేట్గా ఉండమని అనలేదే అని చెప్పి. బట్ స్టిల్ అలాగే అది ఎంతవరకు నిజంగా ఇన్ఫ్లుయెన్స్కి, అదృష్టానికి సంబంధించిందో తెలియదు. ఇట్స్ సో హ్యాపెండ్. సమ్ పీపుల్ ఆర్ ర్యాండమ్లీ పిక్డ్ బేస్డ్ ఆన్ వాళ్ళ డైనింగ్ హాల్లో వాళ్ళ పరిచయాలు బట్టో, లేకపోతే ఎక్కడో రోడ్డు మీదో కొట్లోనో ఎక్కడో మీరెవరు అట్లా అనమాట. నాకు ఎవరు దొరకలేదు. అక్కడే ఒక ఏడాది అట్లా ఉండి ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అవన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడు అస్సాం నుంచి వచ్చి నార్త్ ఇండియా నుంచి చదువుకోవటానికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఆంగ్లో ఇండియన్ లాగా ఉండేది, అంటే ఫారినర్ లాగా ఉండేది అనమాట. ఆ అమ్మాయి వచ్చి నువ్వు నా రూమ్మేట్గా ఉంటావా, తెలుగు రాదు అమ్మాయికి, హిందీ వచ్చేమో, నువ్వు నా రూమ్మేట్గా ఉంటావా అంటే ఉంటానని చెప్పి అప్పుడు ఆ అమ్మాయి రూమ్మేట్ కింద వెళ్ళాను అనమాట. అప్పటి వరకు ఈ చిన్న రూమ్లోనే ఉండేది. చిన్న రూమ్ బాగానే ఉండేది, తర్వాత మంచాలు ఇచ్చారు, అన్నీ బాగానే ఉండేది. అక్కడ నా తోటిగా ఉండే ఒక అమ్మాయి నేను కలిసి చిన్నప్పుడు అప్పుడే ఇంటి నుంచి మంచి పండగలు అవన్నీ సెలబ్రేట్ చేసుకుని ఆ వాతావరణం నుంచి వెళ్ళాం కదా. సో అక్కడ కూడా మాకు ఇంకా ఆ పండగ వచ్చినప్పుడు అదే సెలబ్రేషన్ అలాగే చెయ్యాలి అని ఒక రకమైన ఎంతూజియాజం ఉండేది. వినాయక చవితి వచ్చిందనుకో, అయితే
గబగబానేమో అక్కడ స్టూల్ తెచ్చి గబగబా అదేంటి కిచెన్లోకి వెళ్ళి అక్కడ వంట చేసేవాళ్ళని కొంచెం నాకు బియ్యం ఇవ్వండి అని అడిగి అది కడిగి ఆ స్టూల్ కడిగేసి దాని మీద ముగ్గేసి బియ్యం పెట్టి దాని మీద ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసి తర్వాత మామూలు వినాయకుడిని పెట్టి అంతకు ముందు రోజే కింద మార్కెట్లోకి వెళ్ళి షాపింగ్ అన్నీ చేసుకుని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఆ వినాయకుడిని పెట్టి పాలవెల్లి పెట్టి నేనే కథ అవన్నీ చదివేదాన్ని. నా చుట్టుపక్కల కొంతమంది చూసేవాళ్ళు. తర్వాత పూజ అయిన తర్వాత అందరికీ దగ్గరున్న వాళ్ళకి ఏదో ప్రసాదం అవన్నీ ఇచ్చేవాళ్ళం. కొంతమంది వచ్చి దండం పెట్టుకుని అక్షింతలు వేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళు అనమాట. అట్లా జరుపుకునేవాళ్ళం. అలాగే న్యూ ఇయర్, అలాగే దీపావళి, సంక్రాంతి ఎట్లాంటి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, అంటే సెలవులు ఇచ్చేవాళ్ళు కాబట్టి. ఒక్కొక్కసారి దీపావళి వచ్చినా కూడా ఇంటికి వెళ్ళటానికి కుదిరేది కాదు. అప్పుడు చాలా దిగులుగా ఉండేది. ప్లస్ ట్రైన్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి, ఎందుకు వేస్ట్ చేయటం తల్లిదండ్రి యొక్క డబ్బు అని చెప్పేసి ఇంట్లో ఉండటం కూడా జరిగేది. ఒక దీపావళికి అట్లాగే నేను ఇంట్లో ఉన్నాను, అంటే హాస్టల్లోనే ఉండిపోయాను. అప్పుడు చాలా చాలా దిగులు అనిపించింది నాకు. అంటే ఎట్లయినా సరే వెళ్ళాలా వద్దా. నాతో పాటు ఇంకా 2-3 నాతో పాటే ఉండిపోయారు. అప్పుడు ఏం చేసామంటే ఆ దీపావళి టైంలో అందరం కూర్చొని చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని బృందగానం చేస్తూ గట్టిగా అరుచుకుంటూ సంతోషంగా అట్లా కొంతకాలం చాలా మజాగా ఉండేదన్నమాట. అప్పుడు అందరం కలిసి ఆ పాట పాడుకోవటమేనమాట. అది దీపావళి, సంక్రాంతి, వినాయక చవితి. ఉగాది పండుగలప్పుడు ఏం చేసేవాళ్ళంటే కిచెన్లో వాళ్ళే ఉగాది పచ్చడి చేసేవాళ్ళు. చేసి అక్కడ డైనింగ్ టేబుల్ మీద మిగిలిన భోజనాలు అవి పెట్టే చోట ఉగాది పచ్చడి కూడా ఉండేది. అది ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అంటే ఉగాది అంటే పెద్ద సెలబ్రేషన్ ఏం కాదు కానీ, బట్ ఆ రోజు ఏదో కొత్త చీర కట్టుకుని అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు పండగలు అనేది అట్లా ఆ చిన్నతనపు ఉత్సాహం అది న్యాచురల్గానే ఏజ్ రిలేటెడ్ అట్లా తగ్గిపోతుంది అనుకుంటా. అది మా ఫస్ట్ ఇయర్, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. అప్పుడు మాకు ఇంకా మెడికల్ ఇంకా మొదలెట్టనప్పుడు ఓన్లీ ఫస్ట్ మేము కెమిస్ట్రీ, ఫిజిక్స్, జెనెటిక్స్ అవన్నీ చెప్పేవాళ్ళు. అయితే ఆ టైంలో అనమాట ఒకళ్ళకొకళ్ళు అప్పుడే తెలిసి తెలియనట్టు ఉండటం. అట్లా ఒకళ్ళేమో క్లోజ్గా ఏదో మనం ఫ్రెండ్ లాగా ఉండిపోదాం అని చెప్పి చాలా క్లోజ్ ఫ్రెండ్లీ రిలేషన్లు, మళ్ళీ కొంచెం దూరంగా అయిపోవటం, మళ్ళీ కలవటం, ఇట్లా అనమాట. రకరకాల ఎమోషన్తో కూడినటువంటి ఇవి. అసలు ద హోల్ మెడిసిన్ థింగ్ అంతా కూడా ఎమోషన్ లాగానే. ఎప్పుడు 17 years నుంచి పాస్ అయ్యేటప్పటికి 22. అసలు వెరీ ట్యూమల్టస్, అంటే వెరీ హ్యాపెనింగ్ అండ్ వెరీ మైండ్ బాడీ అంతా ఎదుగుతూ హార్మోన్స్ ఉండే మైండ్ అంతా అప్సెట్ అయిపోయటమో, లేకపోతే రకరకాల అప్స్ అండ్ డౌన్స్ ఇమోషనల్గా ఉండే పీరియడ్ అనమాట. అట్లాంటి టైంలో అంత హెవీ స్టడీ అదంతా చేయటం చాలా శ్రమతోనూ చాలా ప్రెషర్తో కూడుకున్న పని అనమాట. అదే నేను విదేశాల్లో చూస్తున్నాను. ఫస్ట్ బీఎస్సీ చేయాలి, ఆ తర్వాత ఎంక్యాట్ చేయాలి. బై ద టైం వాళ్ళు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి 25 సమ్టైమ్స్ 30 ఏళ్ళు వచ్చేస్తాయి. అసలు రకంగా అదే బెటర్ ఏమో, కొంచెం మెచ్యూర్గా వాళ్ళ జీవితాన్ని తీసుకోవటానికి వాళ్ళు రెడీగా ఉంటారు. బట్ స్టిల్ చెప్పలేము. స్టూడెంట్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ వెరీ అప్స్ అండ్ డౌన్స్ అట్లా. కానీ మరి 17 ఏళ్ళకి వెళ్ళి 22 ఏళ్ళకి ఇలా ఆ మధ్య టైంలో అంత అన్స్టేబుల్ కండిషన్లో అంత పెద్ద చదవటం అనేది అసలు ఇప్పుడు కూడా చాలా దేశాల్లో అట్లాగే ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంట్రన్స్, తర్వాత ఇది చేసింది. యూకే, మలేషియా, ఇండియా, అలా చాలా దేశాల్లో అలా వెంటనే వెళ్ళటం ఉందన్నమాట. అది ఫస్ట్ ఇయర్లో జరిగింది. మిగిలిన తర్వాత ప్రహసనాలు వేరే మళ్ళీ కథలాగా చెప్తాను.